మరి మర్రి చెన్నారెడ్డి గారు తమ యొక్క ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని ఒక నెపంతో మరి మొట్టమొదటిసారిగా 1969 ఉద్యమం అనేది 1969 పాల్వంచ దగ్గర ఉన్నటువంటి ఇల్లందులో 20 మంది యువకులతో కలిసి కొలిశెట్టి రామదాసు గారు మరి రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏ విధంగా ఉన్నదో 1956లో హైదరాబాద్లో ఎంప్లాయీస్ తరపున పోరాటం చేయడానికి ఎంప్లాయీస్ అందరూ ఒక యూనియన్గా ఉండడం కోసం ఆవిర్భవించినటువంటి సంస్థనే HNGO, హైదరాబాద్ నాన్ గెజిటెడ్స్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మరి దానికి గోవిందరాజు పిల్లై గారు అధ్యక్షులు. దాన్నే 1964-65 మధ్యకాలంలో TNGOగా మార్చారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్గా మనకు మార్చినటువంటి పరిస్థితి. సో మరి దానికి అధ్యక్షులుగా మనకు KR అమోస్ గారు అధ్యక్షుడయ్యారు. మరి KR అమోస్ గారు అధ్యక్షుడయ్యాక ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడంతో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 ఏప్రిల్ 30 రోజున మనకు ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం తీసుకొచ్చింది సార్ గవర్నమెంట్? గైడ్లైన్స్ ద్వారా ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా నియమించబడినటువంటి అధికారులందరినీ వెంటనే వారి యొక్క ప్రాంతాలకు వెనక్కు పంపించాలని మనకు గవర్నమెంట్ కూడా మనకు ఏప్రిల్ 30 రోజున మనకు గైడ్లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అన్ని శాఖల HODస్కు లేఖ కూడా రాసింది నాటి రాష్ట్ర ప్రభుత్వం. సో మరి ఇదంతా ఒక పక్కన అవుతుంటే మరో పక్క జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మరి మొట్టమొదటిసారిగా 1969 ఉద్యమం అనేది 1969 తెలంగాణ అజిటేషన్స్కి ఇవన్నీ కూడా మనకు కారణమవుతున్నాయి. మరి వీళ్ళు గవర్నమెంట్ ఈ యొక్క HODస్ను వీళ్ళని తొలగించండి, HODస్కు లేఖలు రాసింది ఎవరైతే నాన్ ములికీలు తెలంగాణ ఏరియాలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపేయాలని చెప్పారు. మరి వాళ్ళ అన్నాక వెంటనే అప్పుడు ప్రభుత్వం కూడా HODలకు లేఖ రాసిన తర్వాత వాళ్ళని తొలగించిన తర్వాత జస్టిస్ చిన్నపరెడ్డి ధర్మాసనం కానీ జస్టిస్ అల్లాడి కుప్పస్వామి ధర్మాసనం కానీ మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటాం. సో అవి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి తీర్పులు ఏంటి, ములికిపోయినటువంటి జడ్జిమెంట్ తీర్పులు కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. సో మరి ఈ విధంగా ఒక పక్క రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటిదే మనకు తర్వాత 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మనకు ఆవిర్భవించినటువంటి పరిస్థితి. సో మరి అదేవిధంగా ఓ పక్క ఇటుపక్క ఉద్యమం జరుగుతుంటే మరో పక్క మనకు 1968లో 1968లో మనకు ఏంటి సార్ 1968లో మనకు ఎక్కడ సార్ ఇల్లందులో మనకు తెలంగాణ ప్రాంతీయ సమితి స్థాపించబడింది. మరి దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి సార్ అంటే ఏదైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో, ఎవరండి మర్రి చెన్నారెడ్డి గారు. మరి మర్రి చెన్నారెడ్డి గారు తమ యొక్క ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని ఒక నెపంతో అతని యొక్క ప్రత్యర్థి అయినటువంటి వందే మాతరం రామచంద్రరావు, ఎవరండి అతని యొక్క ప్రత్యర్థి ఎవరు? వందే మాతరం రామచంద్రరావు. మరి ఒక వందే మాతరం రామచంద్రరావు ఏం చేసింది సార్ అంటే మరి మర్రి చెన్నారెడ్డి ఎలక్షన్లలో అక్రమాలకు నిల్చుండి అక్రమాలకు పాల్పడి గెలిచాడు అనే ఒక ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించగా 1967లో హైకోర్టు ఏం చేసింది సార్ అంటే అవును వాస్తవమే మర్రి చెన్నారెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచాడు అని మరి అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసింది హైకోర్టు. మరి అదేవిధంగా సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా మరొక 6 సంవత్సరాల వరకు, ఎన్ని ఇయర్స్ వరకు, ఇంకొక 6 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదు మర్రి చెన్నారెడ్డి అని మనకు హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సభ్యత్వం పోయింది. అదేవిధంగా 6 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకూడదు మర్రి చెన్నారెడ్డి గారు. సార్ మరి ఇప్పుడు సభ్యత్వం పోతే అక్కడ బై ఎలక్షన్స్ వస్తుంది, అవునా కదా? మరి ఆ ఎలక్షన్లో కూడా మనకు పోటీ చేయడానికి వీల్లేదు. అంటే 6 ఇయర్స్ వరకు మర్రి చెన్నారెడ్డి పోటీ చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి ఏం మారిండు సార్? రాజకీయ నిరుద్యోగిగా మారిండా? దేనిగా మారిండు? రాజకీయ నిరుద్యోగి, అవునా కదా? సో మరి ఇతను రాజకీయ నిరుద్యోగం మారిన తర్వాత దీని తర్వాత ఇతను ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా నేతృత్వం వహించాడు 1969లో, ఇతని ఆధ్వర్యంలో ఏ విధంగా, మరి ఇప్పుడు ఇతను ఖాళీగా ఉన్నాడు కాబట్టి 1969 ఉద్యమాన్ని ఇతను నెత్తి మీద వేసుకుంటాడు, అవన్నీ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా చర్చించుకుంటాం. సో మరి అదే అంశాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే మరి 1968లో ఇల్లందులో పాల్వంచ దగ్గర ఉన్నటువంటి ఇల్లందులో 20 మంది యువకులతో కలిసి కొలిశెట్టి రామదాసు గారు, ఎవరండి? కొలిశెట్టి రామదాసు గారు దేన్ని స్థాపించారు సార్ అంటే ఏం పేరు సార్? సార్ పేరు కొలిశెట్టి రామదాసు. ఎవరు?
కొలిశెట్టి రామదాసు 1968 సమ్మర్లో ఇల్లందులో ఉన్నటువంటి ఒక 20 మంది యువకులతో కలిసి తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించిండు. దేన్ని స్థాపించిండండి? తెలంగాణ ప్రాంతీయ సమితిని మనకు స్థాపించినటువంటి పరిస్థితి. సో మరి తెలంగాణ ప్రాంతీయ సమితి, చిన్న క్లారిఫికేషన్, దీన్ని మనం తెలంగాణ ప్రాంతీయ సమితిని టీపీఎస్ అని కూడా అంటుంటాం. కానీ 1969 ఉద్యమాన్ని నడిపించినటువంటి టీపీఎస్, ఈ టీపీఎస్ ఒకటేనా సార్ అంటే రెండు, బోత్ ఆర్ డిఫరెంట్ టీపీఎస్. అది తెలంగాణ ప్రజా సమితి, ఇది తెలంగాణ ప్రాంతీయ సమితి. అది మదన్ మోహన్ గారు తెలంగాణ పీపుల్ కన్వెన్షన్గా దాన్ని స్టార్ట్ చేస్తే, ఇది కొలిశెట్టి రామదాసు గారు మనకు తెలంగాణ ప్రాంతీయ సమితిగా మనకు స్థాపించారు. దిస్ ఇస్ అ క్లారిటీ, కొంచెం జాగ్రత్తగా చూడండి. దీన్ని కూడా మనం టీపీఎస్ అనొచ్చు, తెలంగాణ ప్రాంతీయ సమితి కాబట్టి మనం దీన్ని టీపీఎస్ అనొచ్చు. కానీ మన 1969 ఉద్యమాన్ని నడిపినటువంటి టీపీఎస్ ఇదేనా అంటే ఇదేనా అండి? అది కాదు, అది తెలంగాణ ప్రజా సమితి. మనం డీటెయిల్గా చర్చించుకుంటాం 1969 ఫిబ్రవరి టాపిక్ దగ్గర క్లియర్గా చర్చించుకుంటాం. టీపీసీ ఏ విధంగా, తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అనేది ఏ విధంగా తెలంగాణ ప్రజా సమితిగా మారింది అనే ఒక అంశాన్ని మనం క్లియర్గా మనం ఫిబ్రవరి అనే ఒక టాపిక్లో డీటెయిల్గా చర్చించుకుంటాం 1969 అజిటేషన్లో. సో మరి 20 మంది యువకులతో పాటు మనకు ఎవరు స్థాపించారు? తెలంగాణ ప్రాంతీయ సమితిని కొలిశెట్టి రామదాసు గారు స్థాపించారు. మరి అతనికి సహాయకుడు ఎవరు సార్ అంటే విఎల్ నరసింహారావు గారు. ఎవరండి? విఎల్ నరసింహారావు గారు. ఇతను కేటీపీఎస్ ఎంప్లాయీ. ఎవరండి? విఎల్ నరసింహారావు గారు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఎంప్లాయీ, కేటీపీఎస్ యొక్క ఎంప్లాయీ విఎల్ నరసింహారావు గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితికి మనకు ఈ యొక్క కొలిశెట్టి రామదాసు గారికి సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి. సార్ మరి ఇతను ఏం చేసింది సార్? చాలామంది కొలిశెట్టి రామదాసు కేటీపీఎస్ ఎంప్లాయీ అనుకుంటారు, కేటీపీఎస్ ఎంప్లాయీ అనుకుంటారు. కాదండి, కేటీపీఎస్ ఎంప్లాయీ కాదు కొలిశెట్టి రామదాసు గారు. అనేకమైనటువంటి విద్యను అభ్యసించి అటు మద్రాసు వెళ్ళి చదువుకున్నాడు, అటు బెల్లంపల్లి బొగ్గు గనుల్లో పనిచేసిండు. ఎప్పుడు వీళ్ళ తరఫున పోరాటం చేసిండు తప్ప ఇతను కేటీపీఎస్ ఎంప్లాయీ కాదు. ఎవరు కేటీపీఎస్ ఎంప్లాయీ కాదు? కొలిశెట్టి రామదాసు. మీకు కొన్ని పుస్తకాల్లో కొలిశెట్టి రామదాసు కేటీపీఎస్ ఎంప్లాయీ అని రాసిర్రు. దట్ ఇస్ ద కరెక్ట్ వన్ కాదు, అది కరెక్ట్ కాదు. కొలిశెట్టి రామదాసు గారు కేటీపీఎస్ ఎంప్లాయీ కాదు. అయినా కూడా మరి 1961 సంవత్సరంలో కొత్తగూడెంలో స్థాపించబడినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి సార్? KTPS. In the year of 1961, KTPS established in భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. కొత్తగూడెం అనే ఒక ప్రాంతంలో. ఎక్కడండి? కొత్తగూడెంలో. ఎక్కడ? పాల్వంచ దగ్గర మనకు ఏది ఏర్పాటైంది? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది 1961 సంవత్సరంలో. మరి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే మంచిదే కదా సార్? మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చర్చించుకోవడం ఎందుకంటే సార్ 69 ఉద్యమానికి ఒక పక్క TNGOలు ఏ విధంగా నేతృత్వం వహిస్తున్నారో, మరి రక్షణల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మరోపక్క ఈ యొక్క KTPSలో జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రాంత ఎంప్లాయీస్కు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కూడా మరి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. దేనికి అండి? 1969 ఉద్యమం ప్రారంభమవడానికి కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి కారణం. సరే ఏంటి ఆ కారణం? ఏంటిది ఆ కారణం అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు KTPS అనేది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థాపించారు. సో ఒక ల్యాండ్ ఎవరిది పోతుంది? KTPS రావడం ద్వారా ల్యాండ్ ఎవరిది పోతుంది? తెలంగాణ ప్రాంతం వాళ్ళది వెళ్తుంది. తెలంగాణ ప్రాంతం వాళ్ళది వెళ్తుంది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి KTPS ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఆ KTPSకు పవర్ ప్రొడ్యూస్ చేయడం కోసం బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ ప్రాంతం నుంచి. మరి దానికి వాటర్ ఎక్కడి నుంచి కావాలి? తెలంగాణ వాటర్ నుంచే తీసుకుంటారు. మరి దాని యొక్క పవర్ జనరేషన్ ఎక్కడికి రావాలి? పవర్ ఇక్కడ జనరేట్ అవుతుంది. పవర్ తెలంగాణ ప్రాంతానికి రావాలి, కానీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా సరే ల్యాండ్ మనది, బొగ్గు మనది, వాటర్ మనది, దాని నుంచి వచ్చే పొల్యూషన్ కూడా మనోళ్ళదే. అంటే మొత్తం నష్టాలన్నేమో తెలంగాణ వాళ్ళకు, అందులో బెనిఫిషియరీ అయ్యేది మాత్రం ఆంధ్ర ప్రాంతం. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే KTPSలో 1200 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. అప్రాక్సిమేట్లీగా 1200 ఎంప్లాయీస్ ఉంటే అందులో తెలంగాణ వాళ్ళు మరి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా తెలంగాణ ప్రాంతానికి, మరి ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళకి రావాలి కదా. ల్యాండ్ మన అన్ని ఇరిగేషన్ మనకు వాటర్ కానీ కోల్ కానీ ల్యాండ్ కానీ దాని నుంచి వచ్చే పొల్యూషన్ కానీ అవన్నీ కూడా మనదే లాస్ అవుతున్నప్పుడు మరి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి కదా ఒక కంపెనీ వచ్చినప్పుడు.
సార్ అక్కడ 1200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే తెలంగాణ వాళ్ళు బిలో 200 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అక్కడ. అంటే 200 మంది కూడా లేరు. అంటే తెలంగాణ ప్రాంతంలో స్థాపించినటువంటి విద్యుత్ కేంద్రంలో కేటీపీఎస్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 1200 మంది ఎంప్లాయీస్ మొత్తం ఉంటే అప్రాక్సిమేట్గా అసలు 200 మంది కూడా ఎవరు లేరు సార్, తెలంగాణ ప్రాంతపు లేరు. అంటే చూడండి, అంత నష్టపోయేది మనమే. మరి ఇక్కడ అప్పుడు ప్రారంభమైంది కేటీపీఎస్లో ఉన్నటువంటి నాన్ములికలందరినీ వెంటనే తొలగించంటూ మొదటిసారిగా కొలిశెట్టి రామదాస్ గారు గొంతెత్తి మాట్లాడింది. ఎక్కడి నుంచి మాట్లాడింది సార్? కేటీపీఎస్ పక్షాన కేటీపీఎస్లో జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రాంత సార్ మరి ఒక 200 ఉద్యోగాలు మనోళ్ళే కదా, మరి ఏమన్నా ఉన్నత అధికారిక స్థాయి ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతపోలేయా? కాదు సార్, మన వాళ్ళు ఏంటి సార్, ఏఈలు, డిఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని వాళ్ళైతే మనోళ్ళు అటెండర్లు, చిన్న స్థాయి క్లర్కులు, ఒకలో ఇద్దరు ఉన్నత స్థాయి పోస్టులలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ప్రాంతం పట్ల ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతున్నటువంటిది. మరి వీటన్నిటి యొక్క పర్యవసనమే మనకి ఏ ఉద్యమం రావడం జరిగింది సార్? 1969 తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. సార్ మరి ఇందాక చెప్పుకోవడం జరిగింది నీటిపారుదల రంగంలో అన్యాయాలు, విద్యుత్ రంగంలో జరిగినటువంటి అన్యాయాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఉద్యోగాల నియామక విషయంలో, రిక్రూట్మెంట్స్ విషయంలో, అదేవిధంగా ఫండ్స్ విషయం, నిధుల విషయంలో ఎన్ని అన్యాయాలు జరిగినాయి. మరి రాజకీయంగా కూడా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అవునా కాదా? చూడండి, మనకు రాష్ట్రం ఎప్పుడు ఫామ్ అయింది? 1956లో ఏర్పాటైందా? నవంబర్ 1. అవునా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకు ఎప్పుడు ఫామ్ అయిందండి? 1956. ఎప్పుడు? నవంబర్ 1. 1956 నవంబర్ 1వ తేదీన ఏది ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు మనం 1968 దాకా చర్చించుకుంటున్నాం. 1956 నుంచి 1968లో ఇప్పుడు మనం ప్రజెంట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ 1968. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఒక్కలన్నా తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి ఉన్నారా? అంటే 12 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ఏరియా నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలే. అయిర్రా? మరి ఇవన్నీ కారణాలు ఏంటి? నీటిపారుదల రంగంలో జరుగుతుంటే అన్యాయాలు కానీ, నీళ్ళ విషయంలో జరుగుతుంటే అన్యాయాలు కానీ, సర్వీస్ రూల్స్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ వయలేషన్లో జరుగుతున్న అన్యాయాలన్నీ యొక్క ప్రతిరూపమే ఏ ఉద్యమానికి దారితీసింది సార్? 1969 తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. ఇవన్నీ రండి సార్. మరి మొట్టమొదటిసారిగా 1969 తెలంగాణ ఉద్యమం ఎందుకోసం ప్రారంభమైంది? వై స్టార్ట్ తెలంగాణ ఉద్యమం ఎందుకోసం సార్? మొట్టమొదటిసారిగా టీఎన్జిఓల ఆధ్వర్యంలో సేఫ్ గార్డ్స్ మూవ్మెంట్గా ప్రారంభమైనటువంటి ఉద్యమం, అంటే రక్షణల ఉద్యమంగా ప్రారంభమై, ఏంటండి చెప్పండి, రక్షణల ఉద్యమంగా ప్రారంభమైంది. లాస్ట్కు ఇక రక్షణలు కాదు, మాకు ప్రత్యేక రాష్ట్రం అయితేనే శ్రీరామ రక్ష అంటూ ఏమైంది సార్? 1969 ఉద్యమంలో మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదటగా ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాదు, రక్షణల ఉద్యమం ప్రారంభమయ్యి ఈ రక్షణలు వద్దు, ఇక వీళ్ళతో మేము పొత్తులు ఉండం, మేము విడిపోతాం, మా బుక్కడు మేము వండుకొని తింటామని, అట్లా అవసరం లేదు, వీళ్ళతోటి పొత్తుండమని అప్పుడు ప్రారంభమైంది 1969 తెలంగాణ ఉద్యమం. సో 1969 తెలంగాణ ఉద్యమాన్ని క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా మన యొక్క క్లాస్లో మంత్ బై మంత్ చర్చిస్తాం. మీకు బుక్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఎంత క్లమ్జీగా ఉండడం జరుగుతుంది, కానీ ఏ మంత్లో జరిగినటువంటి ఈవెంట్స్ను ఆ మంత్లో క్లియర్గా 1969 తెలంగాణ అజిటేషన్లో క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. 1969 తెలంగాణ అజిటేషన్, 1969 తెలంగాణ ఉద్యమం. ఈ యొక్క పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తెలంగాణ ఉద్యమం సరే, దీన్ని మనం తొలి దశ ఉద్యమంగా అంటుంటాం, మలి దశ తెలంగాణ ఉద్యమం 2 రకాలుగా ఉంటుంది. మరి అదేవిధంగా అనేకమైన వయలేషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడింది 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి వయలేషన్స్ అన్నిటి యొక్క ప్రతిరూపమే మరి తెలంగాణ ఉద్యమం. ఎందుకోసం వచ్చింది? 1 నీళ్లు, 2 నిధులు, 3 నియామకాలు. ఇది ఒక 3 కాదు, ఇంకోటి ఏంటి సార్? అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ యాస భాష పట్ల సమైక్య రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకిస్తూ మరి ఇట్లా వద్దు, మాకు ఇక ప్రత్యేక రాష్ట్రమే కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలంటూ ఆవిర్భవించింది 1969 ఉద్యమం. కానీ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే 1969 ఉద్యమం అనేది ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మరి మొదటగా రక్షణలుగా ప్రారంభమైనటువంటి ఉద్యమం,
మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు, మాకు రక్షణలు అమలైతే సరిపోతుంది, ఏదైతే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పెట్టుకున్నటువంటి రక్షణలు అమలైతే సరిపోతాయి అన్నటువంటి ప్రారంభమైనటువంటి ఉద్యమం అనేది మనకు రాను ఏం జరిగింది సార్, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా, స్పెషల్ స్టేట్ మూమెంట్గా మనకు జరిగినటువంటి పరిస్థితి.